ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి మనకి సైకోమెట్రిక్ సంబంధించిన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు జరిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో సైకోమెట్రిక్ సంబంధించిన ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చూసుకుంటే మనకి సైకోమెట్రిక్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి పర్సనాలిటీ సంబంధించిన, అలాగే సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, అలాగే లాజికల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు, స్ట్రెస్ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు వరకు అడిగిన స్కిల్ టెస్ట్లో క్వశ్చన్స్ అయితే చూపిస్తానండి. సో టోటల్ 10 క్వశ్చన్స్ అనమాట. హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్ అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. ఏది బెటర్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అయితే అర్థం చేసుకోండి. హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్ అంటే మీరు స్ట్రెస్ఫుల్ వర్క్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. పానిక్ అండ్ స్టాప్ వర్కింగ్ అంటే వర్క్ స్టాప్ చేస్తారా, లేదంటే ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్, గెట్ యాంగ్రీ, బ్లేమ్ అదర్స్, అవాయిడ్ టాస్క్. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్ అంటే కామ్గా ఉండి మీ యొక్క వర్క్ అన్నది మేనేజ్ చేసుకోవడం, అంతేగాని పానిక్ అయిపోయి స్టాప్ వర్క్ చేసేయడం, అలాగే పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేసేయడం, అవాయిడ్ దిస్ టాస్క్ వదిలేయడం కాదు. సో ఇలా మనం ఇచ్చిన 4 ఆప్షన్లో బెటర్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ డిసగ్రీ విత్ యువర్ మేనేజర్ వాట్ విల్ యూ డూ అంటే మీరు మేనేజర్ యొక్క డిసగ్రీ అయ్యారు అంటే ఫీల్ అయ్యారు, మేనేజర్ ప్రవర్తన ఇలా నచ్చడం లేదు, మీరు ఏం చేస్తారు, వాట్ విల్ యూ డూ. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. ఆర్గ్యూ అంటిల్ దే అగ్రీ అంటే మీరు గొడవ పడిపోవడం, స్టే సైలెంట్గా ఉండిపోవడం, షేర్ యువర్ ఒపీనియన్స్ పొలిట్లీ విత్ ఫ్యాక్ట్స్ అంటే మీ యొక్క ఒపీనియన్స్ అన్నీ కూడా షేర్ చేసుకుని ఫ్యాక్ట్స్ ఏంటో అన్నీ కూడా చెప్పడం, అలాగే ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఇగ్నోర్ చేసేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే షేర్ యువర్ ఒపీనియన్ పొలిట్లీ అంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అసలు డిస్కషన్ చేసుకోవడం. సో సి ఆప్షన్ ఈజ్ బెటర్ ఆప్షన్ కదా. అంతేకాని ఆర్గ్యూ చేసేయడం, లేకపోతే సైలెంట్గా ఉండడం, లేకపోతే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేయడం. సో మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసి సి అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకొని ఇచ్చిన 4 ఆప్షన్లు బెటర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇదే అనమాట సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. సో వీడియో అయితే ఫుల్గా చూడడానికి ఒక క్లారిటీ వస్తుంది. హౌ డూ యూ అప్రోచ్ ఏ టాస్క్ యూ నెవర్ డన్ బిఫోర్ అంటే ఒక టాస్క్ అన్నది ముందుగా మీరు ఫినిష్ చేయలేకపోతున్నారు. ఇగ్నోర్ ఇట్, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్, వెయిట్ ఫర్ సమ్ వన్ ఎల్స్ అంటే సో ఎవరైనా చేస్తారా అని ఉండడం, అలాగే గెస్ అండ్ గో ర్యాండమ్లీ. ఇక్కడ మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్ అంటే క్వశ్చన్ ఏంటో చూసుకొని మనం నేర్చుకోవడం. నెక్స్ట్ చూడండి. వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ ఎట్ వర్క్ మీరు వర్క్ చేసినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు మీకు మీరు అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు వర్క్ త్వరగా అయిపోవాలి, లేకపోతే శాలరీ రావాలి కదా, వర్క్ చేయాలి, సో మన లెర్నింగ్, కెరియర్ గ్రోత్ ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తాం కదా. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్ అంటే నేర్చుకోవడం, మీ యొక్క కెరియర్ గ్రోత్ ఏంటన్నది చూస్ చేసుకోవాలి. అంతేకాని మిస్టేక్స్ అవాయిడ్ చేయడం, శాలరీ కోసం వర్క్ మినిమం అలా కాదు. సో బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ కోవర్కర్స్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అవాయిడ్ దమ్ ఫర్ ఎవర్, రిసాల్వ్ కామ్లీ, రెస్పెక్టివ్లీ అంటే కామ్గా ఉండి సో మీ యొక్క వర్క్ అన్నది రెస్పెక్టివ్లీ. సో రిపోర్ట్ ఇమీడియట్లీ వితౌట్ డిస్కషన్స్, ఆర్గ్యూ ఆర్ ఫైట్ సో ఫైట్ చేసడం. ఇందులో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి రిసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్టివ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ విల్ అంటే మీరు ఒక మిస్టేక్ చేస్తారు, ఏం చేస్తారు. ఆప్షన్స్ చూడండి. హైడ్ ఇట్ అంటే దాచేయడం, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ సో రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అండ్ కరెక్ట్ చేసుకోవడం, బ్లేమ్ సమ్వన్ అదర్ని బ్లేమ్ చేయడం, ఇగ్నోర్ ఇట్ వదిలేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ రెస్పాన్సిబిలిటీని తీసుకుని మీ యొక్క మిస్టేక్ అన్నది కరెక్ట్గా చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ ప్రిఫర్ వర్కింగ్ అంటే మీ వర్క్ని ఎలా ప్రిఫర్ చేసుకుంటారు. ఆప్షన్స్ చూడండి. ఓన్లీ అబౌవ్, ఓన్లీ ఇన్ ఏ గ్రూప్ వర్క్ మాత్రమే, విత్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వెన్ నీడెడ్ అంటే మీరు ఇండిపెండెంట్గా టీమ్తో మీ వర్క్ అన్నది ప్రిఫర్ చేసుకుంటారు. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి విత్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వెన్ నీడెడ్.
సో అలా బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ డెడ్ లైన్స్ అప్రోచ్ యూ అంటే మీరు ఒక డెడ్ లైన్లో ఉన్నప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు? సో చూడండి, వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ అక్యురసీ అంటే వర్క్ ఫాస్ట్గా చూసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం. డిలే అండ్ ఆస్క్ ఎక్స్ట్రా టైమ్, స్టాప్ ట్రయింగ్, స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్, స్ట్రెస్ అయిపోయి మేక్ మిస్టేక్స్. ఇందులో బెటర్ ఆప్షన్ చూడగానే అర్థమవుతుంది, వర్క్ ఫాస్ట్గా వర్క్ చేసి మెయింటైన్ అక్యురసీ. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ మేనేజ్ టాస్క్? మీ యొక్క టాస్క్ అన్నది మీకు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, మీరు ఎలా టాస్క్ అన్నది మేనేజ్ చేసుకుంటారు? మేక్ ఏ ప్లాన్ ప్రయారిటీస్ అంటే ఒక ప్లాన్ వేసుకొని మీ యొక్క టాస్క్ అన్నది కంప్లీట్ చేసుకుంటారు. సో డూ వాట్ ఎవర్ ర్యాండమ్లీ, డూ వాట్ యూ లైక్ అంటే ఏది ఓన్లీ వాట్ యూ లైక్ మీకు నచ్చింది. వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇందులో బెటర్ ఆప్షన్ ఏ అనమాట, అంటే మేక్ ఏ ప్లాన్ ప్రయారిటీస్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ వర్క్ ప్లేస్? వర్క్ ప్లేస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి? కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, గాసిప్ అండ్ పవర్ కంట్రోల్, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీస్. బెటర్ ఆప్షన్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అంటే మనకి చాలా ఈజీగా ఉంటాయండి. సో మీ యొక్క పర్సనాలిటీ, సిచ్యువేషన్స్, అలాగే జడ్జిమెంట్ చేయడం, అలాగే లాజికల్గా క్వశ్చన్స్ అంటే మనకి కొంచెం లాజికల్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆడ్ వన్ అవుట్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్ లాజిక్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చేయమంటాడు. సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎలా థింక్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా వర్క్ చేస్తారు, వీటిపై క్వశ్చన్స్ ఉంటాయి. అంతే సైకోమెట్రిక్ అంటే ఈజీగానే ఉంటుంది. సో ఇప్పటివరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.